పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి నేతల వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. ఇరగవరం మండలం ఐతంపూడి గ్రామంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులే టార్గెట్గా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు ఎల్లో పార్టీ నేతలు. ఒక మాజీ మహిళా సర్పంచ్ అని కూడా చూడకుండా ఇళ్లు కూలగొట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారంటే వాళ్ల రెడ్ బుక్ అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాకీలను కాపలా పెట్టి మరీ విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఐతంపూడిలో పచ్చమూకల రాక్షస క్రీడపై సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తణుకు నియోజకవర్గం ఐతంపూడి మాజీ సర్పంచ్ ఉప్పులూరి లావణ్య కుటుంబంపై తీవ్ర వేధింపులకు పాల్పడ్డారు టీడీపీ నేతలు. మొదట వారి పొలం వద్ద రోడ్డు వేయడం, నిబంధనలకు విరుద్ధంగా ఇంటి ముందు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. దీనిపై కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోగా ఆ కక్షతో రోడ్డు వెడల్పు పేరుతో ఇల్లు తొలగించాలని చూశారు. దీనిపైన లావణ్య దంపతులు కోర్టును ఆశ్రయించగా ఇళ్లను యథావిధిగా ఉంచాలని కోర్టు స్టే ఇచ్చింది. అప్పటికే విధ్వంసానికి తెరలేపారు పచ్చ పార్టీ నేతలు. స్టే వస్తుందని ముందే పసిగట్టిన కూటమి నాయకులు, అధికారులు పక్కా ప్లాన్తో కూల్చివేతలకు పాల్పడ్డారు. భారీగా పోలీసులను మోహరించి 4 జేసీబీలతో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల 3 ఇళ్లను సగం వరకు కూల్చేశారు. అయితే అక్కడ మరో ఇంటికి గడువు పొడిగించడంతో ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపేరని స్పష్టమైంది. తమ కుటుంబం నుంచి 2 సర్పంచులుగా గెలిచినప్పటి నుంచి పార్టీ మారాలని స్థానిక ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఒత్తిడి తెచ్చారని, వైఎస్ఆర్సీపీని వీడేది లేదని స్పష్టం చేయడంతోనే తనపై ఈ కక్ష సాధిస్తున్నారని మాజీ సర్పంచ్ లావణ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సామాన్లు కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా లక్షలు పెట్టి కట్టుకునే ఇంటిని కూల్చేశారని మరికొందరు బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల పాలనలో వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరాయి. ప్రస్తుతాన్ని మనం చూస్తే తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలంకి సంబంధించినటువంటి గ్రామంలో ఐతంపూడి గ్రామంలో ఈ గ్రామానికి సంబంధించి కూడా కూటమికి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ నేతలపై ఏ విధంగా కర్కశంగా వ్యవహరిస్తున్నారు, కూల్చివేతలను ఏ విధంగా చేస్తున్నారు అనేది నిలువెత్తి సాక్ష్యంగా కూడా ఈ ఇల్లే నిలుస్తుంది. ఈ ఇల్లు ఎవరో కాదు, ఏకంగా మాజీ సర్పంచ్ ఇల్లు కూల్చివేసి ఉన్నటువంటి నేతలు కూడా పైశాచిక ఆనందంగా ఉన్నారు. దీనికి సంబంధించి ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి ఆమె కూడా మాజీ సర్పంచ్ ఉన్నారు. ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఎలా ఉంది? ఇప్పుడు ఏకంగా ఇల్లు కూల్చేశారు, నడి రోడ్డు మీద చూపెట్టారు, ఎలా ఉంది పరిస్థితి? చాలా దారుణంగా ఉందండి. మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామండి. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇంటిని కూల్చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించారోనండి. అక్కడికి మేము స్టే తీసుకొచ్చాం. తర్వాత స్టే వచ్చేస్తుంది 11 o'clockకి అన్న టైంకి పొద్దున్నే ఇంకా లెగలేదు కూడానండి. అప్పటికి కనీసం మొహం కూడా కడుక్కోలేదు. ఆ టైం కల్లా వచ్చేసి మా ఇంట్లో మా అత్తయ్య గారు ఉంటారండి. ఆ టైం కల్లా వచ్చేసి ఇలా ఇంటిని ధ్వంసం చేసి మమ్మల్ని రోడ్డు మీద నుంచోబెట్టారండి. ఇది ఎంతవరకు అసలు ఏమనాలో కూడా అర్థం అవ్వట్లేదండి. ఒక మహిళా సర్పంచ్ మీద ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు ఇక్కడ స్తంభం మీరు చూస్తున్నారు, దీనికంటే లోపల నుంచి వేసేస్తారండి రోడ్డు. ఇక్కడ స్తంభం చూడండి, ఎలక్ట్రిక్ పోల్ ఉంది, అంతవరకు రోడ్డు వేసుకోవచ్చండి. కావాలని కక్షపూర్తికంగా ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కావాలని మా ఇల్లు ఇంత లోపలికి బదలగొట్టడం అనేది జరిగిందండి. అంతేకాకుండా ఈ రోడ్డు వేసినప్పుడు అండి చూడండి, మీకు చూస్తే తెలుస్తుందండి, ఎక్కడో స్పీడ్ బ్రేకర్, అక్కడో స్పీడ్ బ్రేకర్ అండి. 2 బెడ్రూమ్లు ఎదురుగా పెట్టించి మాకు శబ్దం వచ్చి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడాలి అనే ఉద్దేశంతో నిజంగా అలా బ్రేకర్లు వేసేసి మమ్మల్ని ఎంతో ఇబ్బందులు పెట్టారండి. హైకోర్టు ఆశ్రయించామండి. ఎవరు పట్టించుకుంటున్నారండి? చెప్పినా సరే, ఏం చేసినా సరే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి కూటమి ప్రభుత్వంలో. హైకోర్టుకి వెళ్తే అండి పెద్ద ఆవిడండి ఇబ్బంది పడతాం అనేసి హైకోర్టుకి వెళ్ళి మేము అదేంటి తీసేయాలనేసి అధికారులకి చెప్తే వాళ్ళేమో తీయలేదండి. తర్వాత కంటెంప్ట్ వేసి ఈ బ్రేకర్లు అనేవి తీయించామండి. ఆల్రెడీ ఈ విషయం చెప్పానండి. మళ్ళీ అయినా సరే ఈ ఫ్లెక్సీల మీద పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి, ఏంటి సార్ రోజుకో దారుణం, మేము ఇల్లు పోయిందని మేము బాధలో ఉంటే ఇలా ఫ్లెక్సీలు పెట్టి ఏంటండి ఈ భాగవతం? అసలు ఎవరు లేనప్పుడు పెడుతున్నారండి వాళ్ళ వచ్చేసి ఫ్లెక్సీలు అండి. ఎవరు లేరండి అప్పుడు రోడ్డు మీద ఎవరు ఉండరు కదండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారండి. ఇల్లు కూర్చేస్తున్నారు. మా ఇల్లు మొన్న కట్టుకున్నామండి, కూర్చేసారండి. మరి ఏం చేస్తాం? మరి మేము 3 లక్షల దాకా అయిందండి. మేము అప్పు చేసి కట్టుకున్నామండి, మొన్ననండి కట్టుకుంటాం. మరి కూల్చేసారండి మొత్తం. ఎక్కడ కట్టుకుంటామండి లేనోళ్ళు? ఇల్లు లేవు, మాకేమీ లేదండి. అందులో నాకు బరకాలు కట్టుకున్నాండి. మరి ఇల్లు కూల్చేస్తున్నామని చెప్పారా? చెప్పలేదండి అమ్మ. మేము ఇంకా మంచాల నుంచి లేగలేదండి బాబా, పడుకొని ఉన్నాం. 4ంటికి వచ్చేసి ఈ కేళ్ళు ఇంటికి 2 చెట్టేసారండి. ఇంకేం లేకమండి, వాళ్ళు కూల్చేసారు, వాళ్ళు ఇష్టం చేసేసారండి బాబా. మేము ఎక్కడ ఉండమండి మరి?
అక్కడే ఉంటున్నారు పరదా అక్కడే ఉంటున్నామండి. డేరా కట్టుకునండి. ఎంత 4 ఎంత అయింది? అంతకుముందు 3 లక్షలు అయిందా? 3 లక్షలు అయిందండి బాబా. ఇప్పుడు అన్నీ పోయినట్టే. పోయినంటేనండి. ఉన్నటువంటి 3 లక్షలు పెట్టి 4 లక్షలు పెట్టి కట్టుకున్నటువంటి ఇల్లు కూడా కేవలం కూల్చేయడంతో పరదాలు కట్టుకుని అట్లాగే ఇక్కడ జీవనం సాగిస్తున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. కేవలం కూడా పేదలపై కక్ష సాధింపు చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు అడుగడుగున 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వ నేతలు కూడా చూస్తే కనుక ఎవరైతే ఉంటారో స్థానికంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వీళ్ళనే టార్గెట్ కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి వీరు కూడా వాపోతున్న పరిస్థితి. కనీసం సామాన్లు తీసుకునేందుకు కూడా సమయం లేదు, నిలువ నీడ లేకుండా కూడా తమని రోడ్డు మీద పడేశారని చెప్పి వీరు కూడా ఆవేదన వ్యక్తం చేసిన కూడా కనబడుతుంది. విజయ సురేష్ రాజు సాక్షి ఐదుపూడి. ఇళ్లను కూలగొట్టి పైశాచిక ఆనందం పొందినా టీడీపీ నేతల కళ్ళు చల్లబడలేదు. ఏకంగా రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు కట్టి సునకానందం పొందుతున్నారు. 15 ఏళ్లుగా సర్పంచ్గా సేవలందిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 80 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ భూమి కొనుగోళ్లలో 11 లక్షల సొంత నిధులు కూడా ఖర్చు చేసిన కుటుంబంపై దిగజారుడు రాజకీయాలు చేయడంపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామంలో ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు లేవని గ్రామస్తులు సైతం మండిపడుతున్నారు. రోడ్డు పక్కన ఉన్న బడ్డీ కొట్టు మీటర్ సైతం తొలగించి టీడీపీ జెండా పట్టుకుంటేనే ఇస్తామని దిగజారుడు రాజకీయాలు చేశారని, దీంతో కోర్టుకు వెళ్లి మీటర్లు పొందామని వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులు చెబుతున్నారు. ఎవరైతే కూటమి పాలకులు ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి 2 ఏళ్లలో కూడా అడుగడుగునా కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రెచ్చగొట్టి ఇక్కడ గ్రామాల్లో శాంతి భద్రతలు విఘాతం కల్పించే విధంగా కూడా ప్లకార్డులు కూడా ఏర్పాటు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చూస్తే కనుక మనం విజువల్లో చూసుకున్నాక ఐతంపూడి గ్రామంలో మాజీ సర్పంచ్ పాలనలో జరిగినటువంటి అరాచకాలంటూ కూడా ఇక్కడ జరిగినటువంటి కూల్చివేతలు చేసేది వాళ్ళే మళ్ళీ తిరిగి ఫ్లెక్సీలు కూడా కట్టి ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రత విఘాతం కలిగించి రెచ్చగొట్టే శాఖలు కూడా చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇక్కడ నుండి స్థానికంగా నాయకులు వీడితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? కూల్చివేతలు చేస్తున్నారు ఒక పక్క, మరోవైపు రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఏ విధంగా చూస్తారు? అసలు ఈ పాలనలో ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? ఇక్కడ ప్రభుత్వం కూటమిపై ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఏదైతే మన లోకల్ నాయకుల్ని అలాగే ఎటువంటి ఇబ్బంది పెడుతున్నారో, కనీసం ఒక వారం రోజుల క్రితం ఏదైతే లావణ్య గారు ఇల్లు కూల్చారో, ఏదైతే మనం ఒక ఉగ్రవాదులను చుట్టుముట్టినట్టు ఒక 300 మంది పోలీసులు తీసుకొచ్చి మొత్తం రాష్ట్ర దిగ్బంధనం చేసి మొత్తం ఇక్కడ ఫైర్ ఇంజిన్తో సహా ఒకవేళ ఎవరైనా వస్తే కనుక వారి మీద కేసులు పెట్టి జైలుకి పంపించేసి ఒక పన్నాగంతో ఇదంతా జరిగింది. ప్రజల ప్రాణంతో చెలగాటం అంటే సార్, ఒక ఇంటి ముందు 2 స్పీడ్ బ్రేకర్లు వేసారు సార్. మీరు ఇక్కడ చూడొచ్చు. గౌరవ హైకోర్టుకి వెళ్ళి మేము 2 స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్న తర్వాత దాన్ని కూడా వారు తొలగించలేదు. మళ్ళీ వారి మీద కంటెంప్ట్ వేస్తే అప్పుడు వచ్చి తీయడం జరిగింది సార్. దానివల్ల ప్రజలు నిజంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు 7 చనిపోయారు ఇది అని చెప్పేసి అంటారు. 7 చనిపోవడం అనేది అది కాదండి. యాక్సిడెంట్ పరంగా ఇది జరిగింది అన్నది అంటారు. 25,000 రూపాయలు ఫైన్ కట్టాము అన్నది మీరు రిసీప్ట్ తీసుకొచ్చి నిరూపిస్తే మేము మీరు చేసిన ఏ చర్యకైనా సరే మేము కనీసం ₹1 కూడా హైకోర్టులో మేము ఫైన్ కట్టలా. ముందస్తుగా ఒక 4 గంటల్లో వీరికి స్టేటస్ కో రాస్తుందని వారికి తెలిసి ఒక పకడ్బందీ వ్యూహంతో వచ్చి మన ఇంటిని కూల్చివేయడం జరిగిందండి. ఇక్కడ రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఇది అయితే చాలా దారుణమైన విషయం అండి. ఎప్పుడు ఇలాంటి ఇక్కడ మా 20 మండలం ఎప్పుడు జరగలేదండి. ఇదే ఫస్ట్ టైం. మేమే ఆశ్చర్యపోతున్నామండి. ప్రశాంత వాతావరణం పెట్టింది పేరు 20 మండలం. అందులోకి ఒకటి ఇక్కడ పక్కన అయినపోరు అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, సోదరభావంతో మిలుగుతామండి. అలాంటిది ఏ విధంగా ఈ కూటమి వచ్చిన తర్వాత దారుణమైన పరిస్థితి అండి. వీళ్ళు కొంతమంది ఈ పాత గవర్నమెంట్ చేసిన అభివృద్ధి చూడలేక వారవలేక ఈ కక్షల రేపంటే ఇలాంటివి లేపి మధ్యన తారతమ్యం తీసుకొచ్చి ఏదో బద్నాం చేయాలని చూస్తున్నారండి. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా ఉందండి. ఇది చాలా కక్షపూరితంగానే చేస్తున్నారండి. ఇది మాజీ సర్పంచ్ 24 hours వాటర్ అండి. ఈ సర్పంచ్ చేసినట్టు ఎక్కడ మా మండలంలో ఏ సర్పంచ్ చూడలేదండి. ఇది చాలా దుర్మార్గంగా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అయితే చాలా దారుణంగా ఉందండి. అన్ని నట్టపోయిన తర్వాత మళ్ళీ ఈ బోర్డు ఏంటండి? ఇది దారుణం కాబట్టి వాళ్ళకే వ్యతిరేకంగా కావాలని చేసిన పనులు అండి ఇవన్నీ. లేకపోతే ఇంతవరకు చేసుకొచ్చారు, అంత నట్టపోయాడు, మళ్ళీ ఇంకా రెచ్చగొట్టాలని ఇది పెడతారంటే ధర్మం ఉండేది. ఇంతవరకు చూడండి, మా చిన్నతనంలో ఎప్పుడు కూడా ఇంతవరకు ఇది మా పుట్టినూరు లాంటిదండి. మాది పక్క ఊరు ఓగిడి అన్ని. మహానుభావుడు దేవుడు అండి ఆయన, చాలా మంచి ఆయన. అలాంటి ఆయనకి ఇంత దారుణం చేస్తున్నారంటే మాకే గిదగిద కొట్టుకుంటున్నాయండి పైన. ఈ ఐతంపూడి గ్రామంలో వైసీపీ పార్టీ అనేది లేకుండా చేయాలని కొంతమంది కూటమి నాయకులు చేసిన కుట్రలండి. ఇది నాది యాక్చువల్గా ఇక్కడ సోడా కొట్టు. నేను ఇక్కడ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఉన్నానని పేరుతో నా షాపు మీటర్ పిక్కి వెళ్ళిపోయారు. షాప్లో ఆర్డర్లు ఉండగా ఒక నోటీస్ లేదు, ఏమీ లేదు. అడుగుతుంటే షాప్ కూడా కూల్చేస్తాం, మీరు మా జెండా పట్టుకోండి మీకు అప్పుడు మీటర్ ఇస్తాం, లేకపోతే మీరు షాపు కూల్చేయటం మేము తీసేస్తాం, అధికారం మాది అన్న టైపులో ఇక్కడ దుర్మార్గాలు జరుగుతున్నాయండి. ఇసుకోమంటున్నారు, ఇంకా లక్ష్య పెట్టమంటున్నారు. అదే దుర్మార్గం జరుగుతుందండి. ఇది
ఇది చాలా దారుణంగా ఉంది. జెండా పట్టుకుంటే కూడా కొంతమంది యువకులు భయపడుతున్నారండి, కేసులు పెడతారు అవి పెడతారని. మరి ఇంత దుర్మార్గమైన పాలన ఎప్పుడూ లేదు. పూర్తిగా ఐతంపూడి గ్రామానికి సంబంధించి కూడా వీరు కూడా గతంలో ఇలాంటి పరిస్థితులు, భయానక పరిస్థితులు తాము ఎప్పుడు చూడలేదు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కనుక, రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు కట్టడం కనుక మంచి పద్ధతి కాదని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. ఎప్పటికైనా అధికారులు కానీ యంత్రాంగం కలగజేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఎలాంటి కనుక రెచ్చగొట్టే ఫ్లెక్సీలు తొలగించకపోతే తాము కూడా ఇక్కడ చేస్తున్నటువంటి కూటమికి సంబంధించినటువంటి అరాచకాలు కూడా ఫ్లెక్సీ రూపంలో కడతామని చెప్పి వారు కూడా హెచ్చరిస్తున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ సురేష్ రాజు, సాక్షి, ఐతంపూడి నుంచి. ఐతంపూడిలో మాజీ మహిళా సర్పంచ్ లావణ్య కుటుంబంపై టీడీపీ నేతలు చేస్తున్న రాక్షస క్రీడపై కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు పచ్చ సొక్కాలు వేసుకున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి కారుమూరి ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఎస్పీ స్పందించకుంటే తాము కూడా చంద్రబాబు అరాచక పాలనపై ఫ్లెక్సీ కడతామని హెచ్చరించారు. ఐతంపూడిలో ఏదైతే శాంతి భద్రతలు లోపించే విధంగా ఏదైతే కొన్ని ఆరోపణలు మరి సర్పంచ్ గారి మీద, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి గారి మీద, అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారి మీద రాసి ఇక్కడ రోడ్డు పక్కన పెట్టి, పబ్లిక్ ప్లేస్లో పెట్టి, దానికి కాపలా ఎవరున్నారు? చదువుకుని చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అక్కడ కాపలా పెట్టారు. మేము కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానని చెప్పి విధ్వంసం చేస్తున్నాడు, ఈ రాష్ట్రంలో రైతులు కానీ వీళ్ళు కానీ అధోగతి పాలయ్యారు, ఇచ్చిన హామీలన్నీ అమలు చేయట్లేదు నారా చంద్రబాబు నాయుడు గారు అని మేము కూడా ఈ పక్కన ఫ్లెక్స్లు పెట్టుకుంటాం. మాకు కూడా మీరు కాపలాలు కానీ పర్మిషన్ ఇస్తారని అడుగుతున్నాం. మేము వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఓర్వలేక పచ్చ పార్టీ నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నారని ఐతంపూడి గ్రామస్తులు మండిపడుతున్నారు.